రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఈ నెల 12న తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గం భేటీ కానుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరునాడు కేబినెట్ భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ భేటీలో కీలకంగా చర్చించనున్నారు. ఈ నెల 24 లోపు ఎన్నికల తేదీ ప్రకటించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనుంది. అలాగే గిగ్ వర్కర్ల బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. రైట్గా రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఈ నెల 12న తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గం భేటీ కాబోతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, దీపిక, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు జరగాల్సినటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 12న తెలంగాణ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరుగుతుంది. అయితే ఈ కేబినెట్ సమావేశం చాలా కీలక నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 6 వారాల గడువుకు సంబంధించి హైకోర్టు ఇప్పటికే విధించింది. ఈ నేపథ్యంలో ఈ 24 లోపు ఎన్నికలకు వెళ్లాలని ఆదేశంలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల పైన కూడా కేబినెట్ లో తీసుకోబోతుంది. ఎలా 42% బీసీ సంబంధించి హైకోర్టు స్టే విధించడం, తర్వాత సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసిన సందర్భంలో అంశానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలనే అంశంపైనే చర్చించబోతున్నారు. ఆ నిర్ణయం తీసుకొని నెల చివరి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వెళ్లేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ప్రధానంగా గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి గిగ్ వర్కర్స్ బిల్లుకి సంబంధించి కూడా ప్రభుత్వం కేబినెట్ చర్చించబోతుంది. వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.